భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే వీడియో సందేశం ద్వారా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారీ వర్షం నేపథ్యంలో ఎల్లారెడ్డి కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయని, వాగులు వంకలు పొంగిపొర్లుతుండటంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని, పంటలకు నష్టం వాటిల్లిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీఓ డీఎస్పీతో పాటు వివిధ శాఖ అధికారులతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు. తాను కూడా హైదరాబాద్ నుంచి నియోజకవర్గానికి బయలుదేరుతున్నానని, ప్రజలు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. మునిగిపోతున్నాయి కదా ఇక్కడ పొలాలు, నేను కూడా బయలుదేరాను. ఇక్కడ మన తాండూరు సైడ్ ఇటు సైడ్ కూడా మన తిమ్మారెడ్డి ఇటు సైడ్ కూడా బాగా కొన్ని పంట పొలాలు, లింగంపేట కూడా. ఓకే, మీరు మాట్లాడండి. కలెక్టర్ చాలా హెవీగా ఉంది. లింగంపేటలో ముంబాజీపేట ఇవన్నీ అన్ని మునిగిపోతున్నాయి. తిమ్మారెడ్డి కూడా తిమ్మాకు చెరువు కూడా కొంత లైట్ దిగినట్టు కూడా తెలిసింది సార్. ఎల్లారెడ్డిలో అది కళ్యాణి డ్యామ్ పైన బాగా ఎఫెక్ట్ పడుతుంది. టీ గారు చెప్పమని చెప్పాను సార్. కళ్యాణి నుంచి నిజాం సాగర్ వాటర్ ఒకేసారి ఎక్కువ అవుతుంది. ఇప్పుడే నేను సి గారికి చెప్పి అలర్ట్ ఉండమని చెప్పినాను. సి గారికి చెప్పినాను. నేను కూడా బయలుదేరినాను, కాన్స్టిట్యూన్సీకి వస్తున్నాను కూడా. ఎల్లారెడ్డి ప్రజలందరూ కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి చాలా ప్రాంతాల్లో కట్టలు తెగిపోతున్నాయి. తిమ్మారెడ్డిలో, ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డిలో కూడా ముగ్గురు వాగు మధ్యన ఇరుక్కుపోయినరు. మళ్ళీ తాండూరు దగ్గర కూడా చాలా భయంకరంగా ఉంది. అన్ని పొలాలు పోయినాయి. అందరూ కూడా జాగ్రత్త ఉండాలి. కామారెడ్డి ఎల్లారెడ్డి రోడ్డు కూడా అయిపోయింది. ఇప్పుడే డి గారితో మాట్లాడాను, సి గారితో మాట్లాడాను, ఆర్డీఓతో మాట్లాడాను, డిఎస్పీతో మాట్లాడినా, అందరు ఆఫీసులతో మాట్లాడుతూ ఉన్నా. ఎవ్వరు కూడా బయటకు రావద్దు, జాగ్రత్త ఉండండి. నేను కూడా బయలుదేరుతాను, కాన్స్టిట్యూన్సీలో తిరుగుతాను. తిమ్మారెడ్డి దగ్గర ముగ్గురు కూడా మరి వాగులో చిక్కపోయినరు. వాళ్ళని రక్షించే బాధ్యత మనందరిది. నేను కూడా అక్కడికి వస్తున్నాను. మీరందరూ కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నేను ఈ రోజు వినాయక చవితి రోజు అందరూ కూడా జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాను.